కంచెల మీడియాకి స్వాగతం. రోడ్డు మండలంలోని ప్రభుత్వ పాఠశాలలో మొత్తం 1030 మంది విద్యార్థులు 10వ తరగతి పరీక్షలు రాయగా 818 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి 84% ఉత్తీర్ణత సాధించామని, గత సంవత్సరంతో పోలిస్తే 14% ఉత్తీర్ణత పెరిగిందని, ఈ ఫలితాలు రావడానికి కృషి చేసిన ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి, విద్యార్థికి అభినందనలు తెలుపుతున్నట్టు ఎంఈఓ ప్రభాకర్ తెలిపారు. అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు 10వ తరగతి రిజల్ట్స్ రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ విద్యాశాఖ మంత్రులు గౌరవ లోకేష్ సార్ గారు మరి అనౌన్స్ చేయడం జరిగింది. నంద్యాల జిల్లాలో డోన్ మండలం సంబంధించి 1030 మంది రాయడం జరిగింది. దీనిలో దాదాపుగా 818 మంది పాస్ కావడం జరిగింది. పాస్ పర్సెంటేజ్ 84% రావడం జరిగింది. గర్ల్స్ హై స్కూల్ నుంచి 575 మార్కులతో మండలం టాపర్ రావడం జరిగింది. అదేవిధంగా జెడ్పీహెచ్ఎస్ ఎన్ఎన్ కాలనీ నుంచి సెకండ్ 574 మార్క్స్ రావడం జరిగింది. అదేవిధంగా 570 మార్క్స్ జెడ్పీహెచ్ఎస్ పాతపేట నుంచి రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకుంటే ఈ సంవత్సరము 6% పెరిగింది. గత సంవత్సరము దాదాపుగా 79% వచ్చింది. ఈ సంవత్సరం 24%తో మరి రిజల్ట్స్ రావడం జరిగింది. దీనికి మరి అన్ని విధాలుగా మరి కష్టపడి పనిచేసినటువంటి ఉపాధ్యాయులకు, ప్రధాన ఉపాధ్యాయులకు, అదేవిధంగా మరి ముందుండి మాకు ఎల్లవేళలా సపోర్ట్ చేసినటువంటి గౌరవ కలెక్టర్ మేడం గారికి, అదేవిధంగా గౌరవ డిఓ సార్ గారికి ప్రత్యేకంగా మరి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. డోన్లో జిల్లా పరిషత్ పాఠశాలలు 9 ఉన్నాయి. కేజీబీ 1, మోడల్ స్కూల్ 1, సోషల్ వెల్ఫేర్ 2, ఎంజేపీ 1, టోటల్ 14 స్కూల్స్ మరి పాఠశాలలు ఉన్నాయి, హై స్కూల్స్ ఉన్నాయి. దీంట్లో మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో 44 మంది స్టూడెంట్స్ రాస్తే 44 మంది పాస్ అయినారు. 100% ఎంజేపీ పాఠశాల సాధించడం జరిగింది. 100% సాధించినటువంటి పాఠశాల ప్రిన్సిపల్ గారికి, స్టాఫ్కు, అదేవిధంగా స్టూడెంట్స్కు అభినందనలు తెలియజేస్తున్నాం. సార్, ప్రభుత్వ నిబంధనల మేరకే ప్రైవేట్ పాఠశాలలు ఓపెన్ చేయాలని క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వ నిబంధనల మేరకు నచ్చకపోతే ఖచ్చితంగా పై అధికారులకు తెలియజేసి చర్యలు తీసుకుంటాం. నా పేరు ఏ ప్రభాకర్, మండల విద్యాశాఖ అధికారి, డోన్ 1.